హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లతా ఎంఎస్సి యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ ప్రముఖ వ్యక్తుల నినాదాలు, స్లోగన్స్ ఆఫ్ ఫేమస్ పీపుల్. ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ అనేవి వస్తుంటాయి. సో స్కిప్ చేయకుండా చూడండి. అంతర్జాతీయ వ్యక్తులు. అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం. ఈ నినాదం ఎవరిచ్చారంటే నెపోలియన్. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మతం మత్తుమందు వంటిది. కార్ల్ మార్క్స్. నాలెడ్జ్ ఈజ్ పవర్. జేఎల్ మిల్. జన్మతః బ్రిటిష్ వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే. కార్న్వాలిస్. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది. ఈ స్లోగన్ ఎవరిచ్చారంటే అబ్రహాం లింకన్. ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిటర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్. అరిస్టాటిల్. స్త్రీలకు ప్రస్తుతం ఎటువంటిదో దేశానికి స్వతంత్రం అలాంటిది. ముసోలిని. నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు, గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను. మార్టిన్ లూథర్ కింగ్. మన దేశ ప్రముఖుల నినాదాలు. సంఘ సంస్కర్తల గురించి చెప్తున్నాను. అంటే సంఘ సంస్కర్తలు ఇచ్చిన స్లోగన్స్: గో బ్యాక్ టు వేదాస్. వేదాలకు మరలండి. ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్. భారతదేశం భారతీయుల కొరకే. ఈ స్లోగన్ ఎవరిచ్చారంటే స్వామి దయానంద సరస్వతి. ఆధునిక విద్య విజ్ఞానాలను ఆర్జించకుండా మన జాతి పురోగమించడం సాధ్యం కాదు. రాజా రామ్మోహన్ రాయ్. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి. లాలా లజపత్ రాయ్. కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కో. కందుకూరి వీరేశలింగం. గైస్, ఇది స్వతంత్ర సమరయోధుల నినాదాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ బిట్స్ దీని నుంచి వస్తాయి. డూ ఆర్ డై. చెయ్యండి లేదా చావండి. సత్యం అహింస నాకు దేవుళ్ళు. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది. ఈ స్లోగన్స్ ఎవరిచ్చారంటే మహాత్మా గాంధీ. ఢిల్లీ చలో, జై హింద్. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తాను. సుభాష్ చంద్రబోస్. ఇది 2023 కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇచ్చారండి. ఇక్విలాం జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి. భగత్ సింగ్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను. దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను దేవునిగా స్వీకరించను. బాలగంగాధర్ తిలక్. మన దేశ ప్రధానులు కూడా కొన్ని నినాదాలు అయితే ఇచ్చారండి. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. ప్రతి కంటి నుండి కారే కన్నీటిని తొడవడమే నా అంతిమ లక్ష్యం. జవహర్లాల్ నెహ్రూ. జై జవాన్ జై కిసాన్. లాల్ బహదూర్ శాస్త్రి అని ఆయన ఈ స్లోగన్ ఇచ్చారు. గరీబీ హటావో మరియు నాలో చివరి రక్తం బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను. ఈ స్లోగన్ అనేది ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. దేశ్ బచావో దేశ్ బనావో, పివి నరసింహారావు గారు. నెక్స్ట్ జై కిసాన్ అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు ఆ స్లోగన్. సో గైస్, ఇవే ఇంపార్టెంట్ అయిన స్లోగన్స్. వీటి నుంచి ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాయి. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి, నోట్స్ రాసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ లతా ఎంఎస్సి యూట్యూబ్ ఛానల్. సో సపోర్ట్ మీ గైస్.